ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చాలా యథేచ్ఛగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని, నిబంధనలను అన్నీ ఉల్లంఘించేస్తున్నారు. పనితీరులో మాత్రం మొత్తం దేశంలోనే చిట్ట చివరి స్థానాన్ని సొంతం చేసుకున్న మన పోలీసులు ఉల్లంఘనలో మాత్రం నాకు తెలిసి దేశంలో మొదటి ర్యాంక్ ఉంటుంది. అరెస్ట్ చేసిన వాళ్ళని రోడ్డు మీద మార్చ్ పాస్ట్ లాగా తీసుకొని నడిపించుకుంటూ పోవడం ఏంటో, ఆ సినిమాటిక్ ఎలివేషన్స్ ఏంటో, కేవలం అధికారంలో ఉన్న వాళ్ళ అండ చూసుకొని ఆ పోలీసు వ్యవస్థనే పనంగా పెడుతున్నారు అని ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా మౌనంగానే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ముమ్మాటికి నిజం. వీళ్ళ గురించి రోజు ఏదో ఒక సంఘటన. తాజాగా అయితే ఏకంగా పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ చేయి కోసుకొని నరాలు కోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చాలా తీవ్ర నిర్ణయం తీసుకుంది. సో ఈరోజు టీవీలలోనూ, కొన్ని టీవీలలో అండ్ పత్రికల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద బ్రేకింగ్ న్యూస్లు కనుక పరిశీలిస్తే, పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకట్రావుతో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని, అంటే ఆర్యవైశ్య సామాజిక వర్గం చెందిన జ్యోతి అట వాళ్ళ భర్తని ఇప్పటికే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి బెదిరించి 10 కోట్లు విలువ చేసి ఆస్తులు రాయించుకున్నారట. ఆ ఆస్తులు కానీ సరిపోవని మరికొన్ని ఆస్తులు రాయించుకోవడానికి ఈమె కూతుర్ని కానీ తీసుకెళ్తున్నారట. పిడుగురాళ్ళ టౌన్ సిఐ వెంకట్రావు 20 రోజుల క్రితం రాత్రి వేళ నన్ను, నా కుమార్తెను అర్ధరాత్రి 12 వరకు స్టేషన్లో నిర్బంధించారని, ఒక మహిళని కూడా చూడకుండా చెప్పలేని భాషతో తిడుతున్నారని, నిన్న రాత్రి కూడా 9 సమయంలో మా ఇంటి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్కు నన్ను పోలీసులు ఎత్తుకెళ్లారని, మరోసారి సిఐ వెంకట్రావు చెప్పలేని భాషతో దుర్భాషలాడారని, నాకు అవమానంగా భావించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాని, సిఐ వెంకట్రావు మా కుటుంబాన్ని వేధిస్తున్నారని, మాకు ప్రాణహాని ఉందని ఆ మహిళ వీడియో కూడా ఉంది. బట్ అంత రక్తం కారుతుంది చూపించలేం, కానీ వాయిస్ ఒకటైతే వినండి. చెబుతున్నారు చేయి కోసుకుంది, అది కొంచెం క్లీన్ చేయించుకో, అది బాగా చేయించుకోమన్నా కూడా ఆమె వినట్లేదు. ఎంత దారుణం అంటే పాపం. కొంచెం క్లీన్ చేయించుకోమ్మా. కొంచెం క్లీన్ చేయించుకోండి అమ్మా. ఏమండి రక్తం కారిపోతుంది, క్లీన్ చేయించుకోమంటే పోతుంది ప్రాణము, పరువు కంటేనా? ఎంత దారుణంగా దూషిస్తున్నాడు. రాత్రిలా స్టేషన్లో పెట్టుకుంటున్నారు, మహిళను అట్లా పెట్టుకోకూడదని తెలియదా అని చెప్పి. ఏంటిదంతా? అసలు ఏదైనా కనుక ఆమె వాళ్ళ మీద ఏమైనా కనుక విషయాలు, కేసులు ఉన్నాయనుకుంటే, కంప్లైంట్స్ ఉన్నాయనుకుంటే కేసు పెట్టాలి, చట్ట ప్రకారం వ్యవహరించాలి. తీసుకెళ్ళడం అంట రాత్రి 12 గంటల వరకు పెట్టడము, మళ్ళీ రాత్రి 9 గంటల పాటు తీసుకెళ్ళడము, ఒక మహిళను అట్లా తీసుకెళ్తున్నారు. అసలు విషయం ఏంది? అడిగేది ఎవరు? పట్టించుకునేది ఎవరు? ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఏం చేసినా అధికార కూటమిలో ఉన్న వాళ్ళు నోరు తెరవరు. మధ్యలో రాజ్యాంగ వ్యవస్థలో కీలక స్థానాల్లో పనిచేసిన వాళ్ళు కొందరు ఉంటారు. అబ్బా వీళ్ళ నీతులు తగలయ్య, ఎట్లాంటి గొప్పోళ్ళు తగలాడింటారు ఆంధ్రప్రదేశ్కి. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ నోరు తెరవరు. అవసరమైనప్పుడు కొన్ని పార్టీలకు అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు నోరు తెరుస్తారు. ఇక వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళను మీకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు, మీకు 11 చేయడం సిగ్గు లేదు, నువ్వు ఒక సైకో, నువ్వు ఇది వాళ్ళని తిట్టేకి సరిపోతుంది. ఎవడు మాట్లాడతాడు? ఇంకొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. దావంత పనికిమాలిన వాళ్ళు, దాంట్లో పనిచేసేంత నీచుడు ఇంకోరు కనపరారు. వాళ్ళు ఎట్లా మనుషులమని ఆడ టీవీ ఛానళ్ళు కూర్చొని ఉంటారో వాళ్ళకి నిజంగా తెలియదు. ఇంకెవడు పట్టించుకుంటాడు? ఆమె పోలీస్ స్టేషన్లో చేయి కోసుకున్నా ఏం పట్టించుకునే వాళ్ళు లేడు, నువ్వు ఇంకేం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేదు. పోలీస్ స్టేషన్లోనే చేయి కోసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమెకు? అసలు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం కదా వీళ్ళు ముందుకెళ్ళాలి. ఇది ఇంత జరిగింది, ఎవడు పట్టించుకోడు. ఆమె హోమ్ మినిస్టర్ ఒక ఆమె ఉన్నారు, ఒక ఆవిడ ఉన్నారు. నిజంగానే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కనుక మన తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా, విభజింపబడిన తర్వాత అయినా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంత దారుణమైన హోంమంత్రిని బహుశా రాష్ట్రం చూసి ఉండదేమో. ఇంత ఇన్ఎఫిషియంట్ హోమ్ మినిస్టర్ని రాష్ట్రం చూసి ఉండదు. కేవలం ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, దూషించడానికి, అబద్ధాలు చెప్పడం కోసం తప్పితే
ఒక్కసారైనా ఆ శాఖ పనితీరేంది, ఏం చేస్తున్నారు మాట్లాడాము ఎప్పుడు కూడా. ఏందో మా చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, ఎవరు రాజకీయంగా ఎవరి మీద కక్ష సాధిస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళని రోడ్డు మీద నడిపిస్తాం, వాళ్ళను కొడతాం. ఏందో ఇదంతా ఏందో నాకు అర్థమే కదా. వీళ్ళ ఇంటి వ్యవహారం అయిపోయింది సిస్టమ్. ఒక పోలీస్ స్టేషన్లో సిఐ వేధిస్తున్నారని మహిళ చేయి కోసుకుంది. ఇదే మామూలు చిన్న ఇన్సిడెంటా? కానీ ఊడు తెరవన్నారు, ఎవరికేం పట్టింది?